తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. బ్రహ్మజ్ఞానావళి మాల 7 8వ శ్లోకం. ఓం తత్వాతీతః పరాత్మాహం మధ్యాతీతం పరశివః మాయాతీతః పరం జ్యోతి అహమేవాహమవ్యయః. తత్వాతీతః ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆత్మస్వరూపము తెలుసుకోవాలని పోతున్నాం. ఆత్మస్వరూపం తెలుసుకోవాలనంటే నువ్వు అది జ్ఞానేంద్రియాలకు కానీ మనస్సుకు కానీ తెలియబడేది కాదు. తెలియబడేది కాని దాన్ని తెలుసుకునే దానికి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు శరీరము ఇవి ప్రకటమవుతున్నాయిగా, సో దీనిలో అది ప్రకటమవుతూ ఉంది. దీనిలో అది ప్రకటమవుతుంది కాబట్టి దానిని తెలుసుకునుట ద్వారా దానిని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే, శాస్త్రం ఏం చేస్తుందంటే, ఇది త్వం, ఇది తత్. తత్ త్వం రెండు ఉన్నాయి కదా. ఈ తత్ త్వం రెండింటిని పట్టుకొని వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని పట్టుకున్నప్పుడు, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్నావస్థ లేదు, స్వప్నావస్థ ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ లేదు. అంటే జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు లేవు, స్వప్నంలో జాగ్రత్త సుషుప్తులు లేవు, సుషుప్తిలో జాగ్రత్త స్వప్నములు లేవు. ఇప్పుడు ఈ మూడు లేవు, ఈ మూడు లేవు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కదా. అంటే ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేదు, ఒకటి ఉన్నప్పుడు మీ దాంట్లో లేవు. అంటే అప్పుడు ఇది కాదు అని చెప్పి మనం తీసేస్తున్నాం. అంటే ఏంటి, జాగ్రత్త అవస్థ సత్యం అని అనుకుంటున్నాం, ఆ లోపల స్వప్నం వచ్చే లోపల జాగ్రత్త పోయింది. కాబట్టి ఏమైంది, ఇప్పుడు జాగ్రత్త అవస్థ సత్యం కాదు అని నిర్ణయమైంది. అప్పుడు ఈ జాగ్రత్త అవస్థను మనం చూస్తూ ఉన్నా కూడా ఇది సత్యం కాదు అని తీసేసాంగా, అది తీసేస్తాం.
అలాగే ఇప్పుడు త్వం అనేది విచారణ చేస్తాం. త్వం అనే దాన్ని విచారణ చేసినప్పుడు అదే త్వం అనే దానికి విచారణ చేసేటప్పుడు ఏంటంటే దేహత్రయ విశిష్ట వ్యతిరేకము, పంచకోశ అతీతము, అవస్థాత్రయ సాక్షి త్వం పదార్థానికి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాచ్యార్థము, దాని యొక్క లక్ష్యార్థం అనేటువంటిది ఆత్మ. అంటే ఇప్పుడు అరటిపండు తీసుకున్నామండి. అరటిపండులో ఏం చేస్తాము? అరటిపండు అట్లే తింటామా? తొక్కు తీసేస్తాం. ఎందుకు తొక్కు తీసేస్తాం? అది మన బాడీకి మనం తింటే జీర్ణమయ్యేది కష్టం. అయితే పశువు తింటే దానికి అది జీర్ణం అవుతుంది. మనకు జీర్ణమయ్యేది కష్టం కాబట్టి దాన్ని పైన ఉండేదాన్ని తీసేసి లోపల ఉండేదాన్ని తింటాం. అలాగే ఆత్మస్వరూపమును నువ్వు తెలుసుకునేదానికి పోయినప్పుడు పైనుంచి కొద్దిగా అది పరిణామము చెందుతూ, అంటే మీ అవ్యక్త స్వరూపం నుంచి అవ్యక్తాన్ మహతోహంకార అహంకారాత్ సూక్ష్మ పంచమహాభూతాన్ని, సూక్ష్మ పంచమహాభూతాత్ పంచమహాభూతాన్ని, అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని, పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని. అంటే ఒకదాని నుంచి ఒకటి ఏమవుతుంది ఇప్పుడు అది మారుతూ వస్తుంది. అయితే ఆత్మస్వరూపం మారదు కానీ ఈ పైన వచ్చినటువంటి నీకు ఏదైతే వ్యక్తమైనదో ఆ వ్యక్తమైనటువంటిది ఏదుందో అది ఆత్మ యొక్క దాన్ని ఏమంటారు, అవ్యక్తము నుండి వ్యక్తం అనేటువంటిది ప్రకటమైనది. అవ్యక్తము కూడా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటారంటే విలీన ప్రక్రియ. ఇక్కడి నుంచి ఇప్పుడు నీకు ఏదైతే తెలుస్తూ ఉన్నదో, ఇప్పుడు పైనుంచి ఇప్పుడు బాల్ ఏమవుతుంది, మిద్ది మెట్లు ఉంటాయి, పైనుంచి విడిచిపెడితే ఒక మెట్టు స్టెప్ బై స్టెప్ కిందకు వస్తుందిగా. అలాగే ఇది ఆత్మస్వరూపం అలాగే ఉండగానే మిగిలినవి అక్కడ ఏర్పడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో మారుతూ ఇంత స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం వరకు వచ్చి ఏర్పడింది. స్థూల పంచమహాభూతములు ఏర్పడినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అది సత్యం. ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే ఇది ఏర్పడింది కదా, పైన వచ్చినటువంటిది కదా, ఇది సత్యం కాదుగా. సత్యము కాని దానిని సత్యము కాదని చెప్పి విడిచిపెట్టాల. అందుకోసమని ఇది ఉండగా తెలుసుకుంటున్నాం. ఇది ఉండగా తెలుసుకునేటప్పుడు ఏం చేయాలి? ఏది సత్యమో దాన్ని పట్టుకోవాలి, ఇది సత్యం కాని దాన్ని గుర్తించి దీన్ని విడిచిపెట్టాలి. దీనిని ఏమంటారంటే, దీన్ని విడిచిపెట్టేదాన్ని ఏమంటారంటే జహత్ అజహత్ అని ఒక లక్షణం ఉంటుంది. జహద్ అజహల్ లక్షణాన్ని అది శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు అవంతా ఇప్పుడు వద్దు, కానీ ఈ విషయం ఏదైతే ఉన్నదో ఇది సత్యం కాదు కాబట్టి, ఇది శరీరం సత్యం కాదు కానీ కనిపిస్తున్నది. స్థూల పంచమహాభూతాలు ఇక్కడ సత్యం కాదు కానీ కనిపిస్తున్నాయి. సత్యం కాకపోయినా కనిపిస్తున్నాయి. అవి సత్యముగా ఉన్నాయి కూడా, కనిపిస్తూ ఉన్నాయి. వాటితో చాలా పెద్ద ఇది జరుగుతూ ఉంది. అదంతా ఏమి మనం అనుకున్నంత ఇదేందో చిన్న హిప్నాటిజం చేసేవాడో లేదా మాయల్ పకీర్ చేసేటువంటి వాడో అటువంటి మాయ కాదు ఇది. ఇది ఎంత గొప్పదంటే సుప్రీం పవర్ అన్నమాట. ఇది
ఆ సుప్రీం పవర్ యొక్క ప్రభావం ఇక్కడ ప్రతి దాంట్లోనూ ప్రకటమవుతోంది. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒరిజినల్ దానికి వెళ్ళాలి. ఒరిజినల్ దానికి వెళ్ళాలి అంటే దీన్నంతా ఏం చేయాలి? దీన్ని మళ్ళీ మనం విలీనం చేస్తూ పోవాలి. అవును, దీన్ని చూస్తూనే ఇప్పుడు నువ్వు దాన్ని పట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? భూమి కనిపిస్తూ ఉంటుంది. నీకు భూమి కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దీన్నేమో విడిచిపెట్టేసినావు, దాన్ని పట్టుకున్నావు. అప్పుడు దీనిపైన దృష్టి నీకు మళ్ళీ ఉంటుందిగా. అదే పొద్దున్నే చెప్పింది నేను. కాబట్టి ఏంటంటే దీనిని కూడా ఈశ్వరుని యొక్క స్వరూపంగానే చూడాల్సి వస్తుంది అప్పుడు. అందుకనే దీన్ని విడిచిపెట్టుట, పట్టుకొనుట. ఒకటి విడిచిపెడతావు, ఒకటి పట్టుకుంటావు. ఇది ఊరికే చూసేదానికి వేరే వాళ్ళ కోసం ఉంటుంది. అది అట్లాగా. పైగా శరీరం ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు అలా చేస్తాడు. దీన్ని విడిచిపెడతాడు. శరీర భావన ఉండదు, ఆత్మభావన ఉంటుంది. జ్ఞాని ఎలా ఉంటాడంటే శరీర భావన ప్రకటించడు, ఆత్మభావన ప్రకటిస్తాడు. దానిని ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆత్మస్వరూపాన్ని చూస్తాడు, శరీర భావాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు దీంట్లో తత్తులో ఆత్మస్వరూపాన్ని చూస్తాడు, త్వంలో కూడా ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. ఈ రెండింటిలో చూచి దానికి ఉండే ఆధారాన్ని, దీనికి ఉండే ఆధారాన్ని పట్టుకున్నాడు. ఆ రెండు ఒకటే అనే నిర్ధారణకు వస్తాడు. అది చాలా స్పష్టమవుతుంది. స్పష్టమైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని పట్టుకుంటాడు. ఏది సత్యమో అది పట్టుకుంటాడు. అది ఇప్పుడు ఏంటంటే మనం ఉండగా, మనం ఎట్లా కూర్చున్నామని అనుకోండి, మీరు నిర్మలంగా కూర్చుంటే మీ అంతటా మీకే స్వయంగా స్వయం ప్రకాశంగా నేను ఉన్నాను అని మీకు తెలుస్తుందో తెలీదా? మనసుతో కాదు. నేను నిన్న ఒకటి చెప్పినాం, అదేంటంటే పరప్రకాశము, స్వయం ప్రకాశం అని. పరప్రకాశం అని అంటే ఇప్పుడు ఏదేం చేస్తుందంటే వేరే దాన్ని ప్రకాశింపజేస్తుంది. బాగానే ఉంది. అది నేను ప్రకాశింపజేస్తున్నానని కూడా దానికి తెలియదు. పోనీ నేను ప్రకాశిస్తున్నానని కూడా దానికి తెలియదు. లైట్ ప్రకాశిస్తుందిగా, లైట్ ప్రకాశిస్తున్నానని దానికి తెలుసా? పోనీ అది నేను వేరే వాళ్ళను ప్రకాశింపచేస్తున్నాను అని తెలుసా? అది తెలియదు దానికి. చూడండి, అయితే ప్రకాశం ఉంది. అది ఇప్పుడు కరెంటు వలన ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనం ఉండం, మనం వేరే వాళ్ళని తెలుసుకుంటున్నామా లేదా? నేనుండాను తెలుస్తుందా లేదా? ఆ నేనున్నాను, నేను వేరే వాళ్ళని తెలుసుకుంటున్నాను అని అంటున్నామే, అది స్వయంగా తెలుస్తుందా లేకపోతే వేరే అంతా తెలుస్తుందా? స్వయంగా తెలుస్తుంది. మనస్సుతో తెలుస్తుందా? మనస్సు యొక్క ప్రమేయము లేకుండానే తెలుస్తున్నది. ఆ తెలుస్తున్నదే అది నిజం. దాంట్లో నిలిచిపోతాడు. ఇప్పుడు తత్వమును తెలుసుకున్న తరువాత తత్వము ద్వారా నిర్ణయం అయ్యేది ఏంటంటే అది సత్యం అనేది నిర్ణయం అయిపోయింది. అది నిర్ణయం అయిపోయింది. అప్పుడేమైంది? దీనిలో చూస్తున్నటువంటిది అంతా కూడా ఏదైతే స్థూలముగా ఉన్నదో దానిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వయం ప్రకాశం అనేటువంటిది ఏదుందో అలాగే అన్నింటిలో కూడా స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి దాని ప్రభావం చేతనే అవన్నీ ఉన్నాయి అనేది చూస్తాడు. ఇక్కడ దానిని తత్వం అని అంటారు. దాన్ని తత్వం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తత్వా అతీతః. ఇక్కడ ఏమన్నాడండి? తత్వాతీత. శ్లోకం చూడండి, 8వ శ్లోకంలో తత్వాతీతః. ఇప్పుడు ఏదైతే ఉన్నదో
ఏదైతే ఆత్మస్వరూపం ఉన్నదో ఇప్పుడు తత్వము ద్వారా తెలుసుకున్నాం కదా, దీనికంటే పరమైనది, దీనికంటే అతీతమైనది ఏది ఉన్నదో అది సత్యం. ఏమో అది బ్రహ్మ, అది బ్రహ్మ. నువ్వు ఉండావు కాబట్టి, నీ శరీరం ఉంది కాబట్టి, నీ శరీరములో నీకు ఇక్కడ స్వయంగా తెలియబడుతూ ఉంది. ఇది ఉంది కాబట్టి తెలియబడుతుందండి. ఇది లేకపోతే తెలియబడదు కాదు, అది ఉంటుంది. అవును, శరీర రూపంలో ప్రకటన కాదు, కానీ అది ఉందిగా, అది నేను. ఇప్పుడు దీన్ని కొంతవరకు చూసినాం. తత్వము ఇట్లాంటివన్నీ చెప్పాలంటే ఆడు కూర్చొని చెప్తే ఎవడు వింటాడు చెప్పండి? ఎవడికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇది ఏది ఉన్నదో ఆత్మస్వరూపం అనేది ఉంది అని నీకు తెలియాలంటే నీ శరీరము ద్వారా తెలుసుకుంటున్నావు. శరీరంలో ప్రకటమగుచున్నది. శరీరం ఉన్నంత వరకు శరీరంలో ప్రకటమవుతుంది. శరీరం లేకపోయినా కూడా ఉంది. ఇప్పుడు లైట్ వేసినావు, లైట్ వెలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసినావు, లైట్ ఆరిపోయింది, కానీ కరెంట్ ఉందిగా. కరెంట్ ఉందా లేదా? ఆ కరెంట్ ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కాబట్టి తెలుస్తుంది. నువ్వు చూడట్లేదు, స్విచ్ ఆఫ్ చేసేసావు, కరెంట్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ ఆఫ్ అయిపోతే కరెంట్ ఆఫ్ చేసినావు. ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి వైర్ ఉంది కాబట్టి వైర్లో కరెంటు ఉంటుంది అని నువ్వు చెప్తావు. అవునా? వైర్లో కరెంట్ ఉంది అని ఇప్పుడు నువ్వు చెప్తావు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి. ఇప్పుడు చెప్పేవాడు నువ్వు ఉండవు. అప్పుడు శరీరం లేనప్పుడు చెప్పేవాడు లేడు, వాడు అట్లాగే ఉన్నాడు. వాడెవడున్నాడో వాడే. అది బ్రహ్మ, అది బ్రహ్మ. దాన్నే అందుకనే ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఇట్లాంటివి చెప్తే మనం ఏమవుతామంటే మనం పనికిరాని వాళ్ళం అవుతాం. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే కూరగాయలు అమ్మే ప్రదేశంలో ఏమమ్మాలా? కూరగాయలు అమ్మితే కూరగాయలు ఎవడన్నా కొంటాడు. ఆ కూరగాయల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వాలిటీలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వాలిటీల్లో ఫస్ట్ క్వాలిటీ కొనేది తక్కువ మంది ఉంటారు. సెకండ్ క్వాలిటీ కొంచెం ఎక్కువ మందే కొంటారు. కానీ థర్డ్ క్వాలిటీ కూడా సేల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ కూరగాయలే అట్లుంటే, కూరగాయల కంటే ఇప్పుడు ఇదేంటిది? ఇది కూరగాయలా? ఇదేమిటిది చెప్పండి? కూరగాయలతో సరిపోతుందా? బంగారంతో సరిపోతుందా? వెండితో సరిపోతుందా? విలువ కట్టలేనటువంటి దానిని కొనాలంటే వాడట్లుండల్లా. వాడట్లుంటే వాడు కొనగలుగుతాడు ఎవడన్నా. వజ్రాన్ని క్యాలిక్యులేట్ చేసి దీని వాల్యూ గుర్తించడం టాలెంట్. గుర్తించిన తర్వాత దాన్ని ఇది కరెక్ట్ అనే వాడు వజ్రం అని ఇస్తే కొనాలంటే వీడు కూడా కొనేవాడు కూడా తెలిస్తేనే కదా కొంటాడు. తెలియకుండానే కొంటాడు వాడు. ఎవడన్నా తెలియకుండా దాన్ని లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. లక్షలు పెట్టి కొనాలనంటే ఎట్లా ఉంటుంది? అది దానికి ఎంత ఉండాలా?
కాబట్టి అందులో ఏదో తత్వం మాట్లాడుకుందామనంటే ఏదో కథలు చెప్పుకుంటూ కావాలంటే ఏదో కొద్దిగా మధ్యలో ఏదో మనం కొద్దిగా ఏమైనా చెప్పమంటే ఒకవేళ బాగుంటుంది, దాన్ని అయితే వినేదానికి బాగుంటుంది. కానీ నేరుగా బ్రహ్మజ్ఞానావళి అంట ఆయన. బ్రహ్మజ్ఞానావళి ఎత్తుకొని వచ్చి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేవాళ్ళు కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, ఆయనకు సరిపోతుంది ఆయనకు చెప్పుకునేదానికి, వీళ్ళు ఏదో కొంతమంది ఎవరో వింటా అన్నారు, దాంట్లో వాళ్ళు వస్తారు వీళ్ళు చెప్తారు నాకేం అర్థం కాదు అనే రీతిలో అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఏ స్థాయిలో చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే శరీరము లేని స్థాయి, మనస్సు లేని స్థాయి, శాస్త్రము కూడా, శాస్త్రం చెప్పింది కదా తత్వం అనే దాన్ని, ఇప్పుడు శాస్త్రం చెప్పింది కూడా లేని స్థాయి. శాస్త్రము చెప్పినది కూడా ఎందుకంటే శాస్త్రము తత్వం అని చెప్పింది కదా. తత్వం అని అంటే తత్వముతో తెలియబడితే తత్వానికి తెలియబడుతుంది బ్రహ్మ. చేపలను పట్టాలంటే ఏదో ఒకటి వేసి చేపను పట్టేస్తామండి. అంటే ఇప్పుడు దానికి పడిందిగా చేప, అంటే దీన్ని వేస్తే దానికి పడిపోతుంది చేప అని ఉంటుంది. ఇప్పుడు శాస్త్రం తెలుసుకుంటే ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఏమండి కరెక్టేనండి, బాగానే ఉంది. శాస్త్రం తెలిసిందే వాళ్ళందరికీ తెలిసిందా? మరి శాస్త్రం తెలుసుకుంటే తెలుస్తుందని కదా చెప్పినారు ఎంతసేపు. అవును కరెక్ట్గా ఆత్మతత్వం తెలుసుకునే కదా వాళ్ళు చెప్తా ఉండేది. నేను ఆత్మతత్వ స్వరూపము కొరకే ఇది దారి చూపించింది నాకు అని ఎవడున్నాడో వాడికి తెలుస్తుంది. ఈ ఆత్మతత్వాన్ని అమ్ముకుండే వాడికి ఏం తెలుస్తుంది? కొంచెం ఏమనుకోవద్దండి, కొంచెం ఇట్లాగే ఉంటుంది ఇది. మీకు గన అర్థమైతే మాత్రము అబ్బో ఎంత గొప్పదా అని అనిపిస్తుంది. సరేనా? అంటే దీని అర్థం ఏం చెప్పండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకు దీనిని బట్టి మీరు ఎలా ఉండాలని, మీరు ఎలా మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటారు చెప్పండి. శాస్త్రం చెప్పొద్దు, ఇప్పుడు చెప్పిందని చెప్పొద్దండి. మీలో ఏమి మార్పులు రావాలని అనుకుంటారు చెప్పండి. మీకేమైనా అర్థమైంటే ఒక్కొక్క మాట చెప్పచ్చు. ఇప్పుడు శారీరక భావనను మానేయాలి. ఓకే సరే ఒప్పుకుందాం. ఇంకా అందరిలో ఈశ్వరుని చూడాలి. ఆత్మను అదే కదా ఇప్పుడు చెప్పింది, అందరిలో ఈశ్వరుని చూడాలి. ఓకే ఇంకా అదే నాకు కావాల్సింది, ఆ పాయింట్ కావాలి. ఇప్పుడు ఏది పట్టుకోవాలి, ఏది ఇచ్చిపెట్టాలి? నిగ్రహించాలి. ఓకే సరే, మీరు బాహ్యంగా ఎలా ఉంటుంది మీ ప్రవర్తన చెప్పండి. ఇంకా అది అప్పుడే చెప్పారు, అమ్మగారు చెప్పారు. ఇప్పుడు దేవుడని మీరు దేన్ని అంటారు? అవును
సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు మైండ్తో చెప్పారు. అలా ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? శాంతంగా ఉండడమే కాకుండా నువ్వు అది దేవుడు ఇది దేవుడు అని డివైడ్మెంట్ అనేది లేకుండా సర్వమునందు దేవుడే ఉన్నాడని అక్కడి నుంచి ఏది జరిగినా అంతా జరుగుతున్నది దేవుడు జరిపిస్తున్నాడు, జరుగుతున్నదని చూస్తాడు. ఒకదానిపైన ఎక్కువ వాల్యూ ఇవ్వడం, ఒకదానిపైన తక్కువ వాల్యూ ఇవ్వడం, ఇదే దేవుడు అని అనడం, ఇది చేస్తేనే దేవునికి చేసినట్లని అనడం అనేది ఏమవుతుంది? అది అంతే. అయితే ఇది తెలుసుకునేంతవరకు తెలుసుకోండి. మీరు ఉంటామంటే ఉండండి నిరభ్యంతరంగా, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఉండకపోయినా కూడా అలా ఉండుట అంతే. అదేంటంటే ప్రారంధానుసారంగా జరుగుతూ ఉంటుంది. శరీరం అనేటువంటిది ఇక్కడ ఉండడమా అక్కడ ఉండడం అనేది ప్రారంధం నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలా ఉంటాం అంతే. అంటే కేవలం అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దాన్ని ఒక మాట చెప్తే వినండి. దాన్ని ఏమన్నారంటే అంత గుర్తు రావట్లే. ఈ శరీరం అనేటువంటిదే శవం. ఇప్పుడు శరీరం శవం. కాష్ఠదండో ధృతో ఏన సర్వాసి జ్ఞానవర్జిత, ఇలా ఉంటాడు. ఇప్పుడు శరీరం నడుస్తుందిగా వస్తుందిగా. ఇప్పుడు మనమందరూ శరీరాలను చూస్తున్నాంగా. అందరినందు ఈశ్వరత్వాన్ని చూస్తాడు, తన యందు కూడా ఈశ్వరత్వాన్ని చూస్తాడు. అయితే ఈ శరీరం ఎలా చూస్తాడంటే, మనం ఎలా చూస్తున్నాం శరీరాన్ని శరీరం అనే భావనతో దాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ శరీరము నా వలన ఇది చేతనవంతమై తిరుగుతూ ఉంది అని చూస్తాడు. మనం కూడా ఇప్పుడు అలా చూడగలిగితే, సాధనలు చూడండి, దీన్ని ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఇలా చూస్తే అది సాధన అవుతుంది. తత్వాతీతః పరాత్మాహం, ఈ శరీరము కంటే పరమైనటువంటి ఆత్మస్వరూపం నేను. అర్థమైందా? దీంట్లో ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? మధ్యాతీతం పరశివ. మధ్యాతీతం ఒక ఇదేంటంటే సమాధి అని ఒక పదం ఉంది. సమాధి అంటే ఏంటి అనే దానికోసమని ఊర్ధ్వపూర్ణం, అధపూర్ణం, మధ్యపూర్ణం, యథాత్మకం, త్రిపూర్ణం యదాస్తస్య సమాధిస్య లక్షణం ఒక శ్లోకం చెప్తాడు. ఊర్ధ్వశూన్యం, మధ్యశూన్యం, అధ